తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టుతో పాటు బాన్సువాడలో యువతిపై ముస్లిం యువకుల మూకముడి దాడికి నిరసనగా కుకట్పల్లి వివేకానంద నగర్ సిగ్నల్ వద్ద బీజేపీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వంశీరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలను కూడా పరామర్శించేందుకు అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్తున్న నేపథ్యంలో అక్రమ అరెస్టులను అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఓవైసీ సోదరులు మాట్లాడుతున్న వ్యాఖ్యలను సైతం వారు తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో బైన్స్వాడలో హిందువులపైన దాడి, అదేవిధంగా కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే పైన కాంగ్రెస్లు దాడి, ఇది ముస్లిమ్స్ అందరూ ఏకమయ్యి ఒక హిందూ యువతిపై రిలయన్స్ మార్ట్లో ఆమె ఒక దేవుడి పాట వింటూ ఉన్నప్పుడు ఒక ఉన్మాది వచ్చి ఆమె పైన అసభ్యంగా ప్రవర్తించడము, దాన్ని ఆమె ప్రశ్నించినందుకు ఆమె వాళ్ళ పైన తిరగబడము, హిందువుల పైన దౌర్జన్యంగా నిరసనంగా ఈరోజు వివి నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా తెలుపుతూ దిష్టిబొమ్మను రేవంత్ రెడ్డిని దానం చేస్తున్నాము. ఒకటి రేవంత్ రెడ్డికి కబద్దారని చెప్తున్నాము. ఇదే ఇంకొకసారి బీజేపీ శ్రేణులపైన కానీ హిందువులపైన దాడికి వస్తే మేము అసలు సహించము. రానున్న రోజుల్లో ఇదే విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. దయచేసి ఇప్పుడైనా కళ్ళు మేలుకోండి హిందువులారా. మొన్న అసదుద్దీన్ అన్నదమ్ముళ్ళు మొన్న ఒక మీటింగ్లో వాళ్ళు చెప్తారు, హిందువులు ఎవరైనా సరే ఈ రాష్ట్రాన్ని పాలించారు మాకు గులాంలాగా ఉండాలంటారు. మనం ఎందుకు వాళ్ళ గులాంలు ఉండాలి? మనం హిందువులందరం ఏకమై కులాలు పక్కకు పెట్టి మన హిందూ ధర్మం కోసము, రానున్న హిందుత్వ సనాతన ధర్మం కోసం మనం ఏకమయ్యి వీళ్ళనందరినీ తిప్పికొట్టి రానున్న ప్రభుత్వం బీజేపీని గెలిపించుకుంటూ ఇట్లాంటి నిరసనలు ఎక్కడికి వచ్చినా కానీ బీజేపీ తిరగబడుతుందని తెలియజేస్తూ ఈరోజు వివి నగర్ డివిజన్లో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క డివిజన్లో హిందువులందరూ ఏకమయ్యి తమ గలం ఇప్పి ప్రజలందరూ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.